హాయ్ అండి, వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా పార్ట్ 5 వీడియోలో మనం 51 క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇక్కడ ఒక సంఖ్యను 296తో భాగిస్తే వచ్చే శేషం 75. అదే సంఖ్యను 37తో భాగిస్తే వచ్చే శేషం ఎంత? ఒకసారి చూడండి. ఒక సంఖ్యను 296తో భాగిస్తే వచ్చే శేషం ఎంత ఇచ్చిండు? 75. వచ్చే శేషం మనకు 75 ఇవ్వడం జరిగింది. అదే సంఖ్య అంటే ఇక్కడ 75ను 37తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అని అడగడం జరిగింది. 37ను 75తో చేస్తే మనకు వచ్చే శేషం అనేది ఆన్సర్ 37 రెంట్ల 74. శేషం ఎంత వచ్చింది? 1. ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్, రెండు సంఖ్యల ఎల్సిఎం అనేది 48. ఆ సంఖ్యల నిష్పత్తి 2:3 అయిన సంఖ్యల మొత్తం ఎంత? రెండు సంఖ్యల ఎల్సిఎం 48, సంఖ్యల నిష్పత్తి 2:3, సంఖ్యల మొత్తం ఎంత? మనకి ఇక్కడ కావాల్సిన సంఖ్యలు అనేది 2x మరియు 3x అనుకోండి. వీటి యొక్క కాసాగు ఏమవుతుంది? 2x మరియు 3x యొక్క కాసాగు 2 ఎక్కం అంటే x పోదు కాబట్టి 3x మిగులుతుంది. 2 ఇంటూ x ఇంటూ 3x, 2 ఇంటూ x 2x ఇంటూ 3x ఈక్వల్ టు 6x అనేది మనకు కాసాగ్గా రావడం జరుగుతుంది. ఈక్వల్ టు 6x. ఇక్కడ 6x కదా. నెక్స్ట్ ఈ 6 యొక్క కాసాగు మనకు 48 ఇచ్చాడు. x ఈక్వల్ టు 48/6 ఈక్వల్ టు 6 ఎక్కం 6 ఎందుల 48 అంటే x ఈక్వల్ టు 8 వచ్చింది. ఈ x ఈక్వల్ టు 8ని ఇక్కడ కావాల్సిన సంఖ్యలు 2x మరియు 3xలో 2x అలాగే 3xలో ప్రతిక్షేపిస్తే 2 ఇంటూ 8 నెక్స్ట్ 3 ఇంటూ 8 మనకేమొచ్చింది? 216 అలాగే 324. ఆ సంఖ్యలు మనకు 16 మరియు 24 వచ్చింది. మనకు అడిగింది ఏంటి? సంఖ్యల మొత్తం ఎంత అంటే వీటిని యాడ్ చేయండి. 16 + 24 ఈక్వల్ టు మనకు 40 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్సే నేను రిపీట్ చేస్తున్నావు. ఇప్పుడు డిసెంబర్లో జరిగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1కి చాలా యూజ్ అవుతాయి. నా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఇక్కడ 3కు మొదటి 5 గుణిజాల సగటు. 3కు మొదటి 5 గుణిజాల సగటు. ఫస్ట్ మనం గుణిజాలు అంటే ఏంటియో ఫస్ట్ నేర్చుకుందాం. గుణిజాలు 3కి మొదటి 5 గుణిజాలు. మొదటి 5 అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి 5 వరకు గుణిజాలు. అంటే 3 ఇంటూ 1 3, 3 రెంట్ల 6, 3 ముళ్ళ 9, 3 నల్ల 12, 3 5ల 15. వాటి యొక్క గుణిజాలు 3 యొక్క ఫస్ట్ 5 గుణిజాలు, మొదటి 5 గుణిజాలు అంటే 1 2 3 4 5. వీటి యొక్క గుణిజాలు మనకు 3 6 9 12 మరియు 15 రావడం జరిగింది. నెక్స్ట్, వీటి యొక్క సగటు కనుక్కోమన్నాడు. సగటు సూత్రం ఏంటిది? సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అనేది మనకు ఫార్ములా ఉంది. నెక్స్ట్, ఇక్కడ రాసుల మొత్తం అంటే 3 + 6 + 9 + 12 + 15. సంఖ్య అంటే ఆ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఈక్వల్ టు ఈ టోటల్ ఎంత అయింది మనకు? 45/5 ఈక్వల్ టు 5 ఎక్కం 5 9ల 45. ఆన్సర్ ఈస్ 5. నెక్స్ట్, అరుణ్ మరియు దీపక్ల ఇప్పటి వయస్సు 4:3. అరుణ్ మరియు దీపక్ల ఇప్పటి వయస్సు 4:3. 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయస్సు 26 సంవత్సరాలు అవుతుంది. దీపక్ ప్రస్తుత వయస్సు ఎంత? ఫస్ట్ మనకు అరుణ్ మరియు దీపక్ల వయస్సు ఎంత? అరుణ్ మరియు దీపక్ 4:3లో ఉన్నారు.
6 సంవత్సరాల తర్వాత మనకి 4x మరియు 3x అనుకుంటే 6 సంవత్సరాల తర్వాత అరుణ్కి 6 సంవత్సరాల తర్వాత మరియు అరుణ్ 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయస్సు 26 సంవత్సరాలు అవుతుంది. అరుణ్ వయస్సు 6 సంవత్సరాల తర్వాత 26 సంవత్సరాలు అవుతుంది. అలాగే 4x ఈ ప్లస్ అటు పోతే 26 మైనస్ 6 4x ఈక్వల్ టు 20 4 ఎక్కం 4 5ల x ఈక్వల్ టు 5. ఓకే, నెక్స్ట్ మనకి ఏం అడిగాడు? దీపక్ ప్రస్తుత వయసు ఎంత? దీపక్ ప్రస్తుత వయసు ఎంత? దీపక్ ఎంత ఉంది? 3x 3 ఇంటూ x వాల్యూ ఎంత? 5 ఈక్వల్ టు 15 ఇయర్స్. దీపక్ యొక్క వయసు ఎంత మనకు? 15 ఇయర్స్. నెక్స్ట్ సమీర్ ఆనందుల ప్రస్తుత వయస్సు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. 3 సంవత్సరాల తర్వాత వారి వయస్సులు 11:9 నిష్పత్తిలో ఉంటాయి. అయినా ఆనంద్ ప్రస్తుత వయస్సు ఎంత? ఫస్ట్ మనకు సమీర్ యొక్క ఆనంద్ యొక్క వరుస వయస్సులు సమీర్ మరియు ఆనంద్ వరుస వయస్సులు 5x మరియు 4x అనుకోండి. 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనకు సమీర్కు 3 సంవత్సరాల తర్వాత మరియు ఆనంద్కు 3 సంవత్సరాల తర్వాత వారి వయస్సులు ఎలా ఉన్నాయి? 11:9 అంటే 11/9 నిష్పత్తిలో ఉండడం జరిగింది. దీన్ని ఇలా క్రాస్ చేస్తే 9 ఇంటూ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 11 ఇంటూ 4x ప్లస్ 3 9 ఇంటూ 5x 45x ప్లస్ 9 ఇంటూ 3 27 ఈక్వల్ టు 11 ఇంటూ 4x 44x ప్లస్ 11 ఇంటూ 3 33. ఇక్కడ చూడండి 45x ఈ 44xని ఇటు తీసుకొస్తే మైనస్ 44x ఈక్వల్ టు 33. ఈ 27 తీసుకొస్తే మైనస్ 27. 45x మైనస్ 44x 1x ఈక్వల్ టు 33 మైనస్ 27 6. x ఈక్వల్ టు 6 రావడం జరిగింది. అయినా ఆనంద్ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? ఆనంద్ యొక్క ప్రస్తుత వయస్సు ఆనంద్ ఎంత ఉంది మనకు? 4x ఈక్వల్ టు 4 ఇంటూ 6 ఈక్వల్ టు 24 ఇయర్స్ అనేది మనకు ఆన్సర్. 24 ఇయర్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ విద్యార్థి పాసు కావడానికి మొత్తం మార్కులలో 33% సాధించవలను. 125 మార్కులు సాధించిన విద్యార్థి 40 మార్కులు తక్కువ రావడం వల్ల తప్పాడు. అయినా మొత్తం మార్కులు ఎన్ని? ఒకసారి ఇక్కడ చూడండి. విద్యార్థులు పాస్ కావడానికి మొత్తం మార్కులలో 33% సాధించవలను. అంటే మనకి 33% వస్తే పాస్ అయినట్టు. కానీ మనకి 125 మార్కులు పొంది 40 మార్కులు తక్కువ రావడంలో ఫెయిల్ అయ్యాడు. అంటే 40 మార్కులు వస్తే పాస్ అవును కదా అతను. 33% అనేది పాస్ పర్సంటేజ్. కానీ అతనికి 125 మార్కులు వచ్చినాయి. వచ్చి 40 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యాడు. అంటే 40 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు కదా, ప్లస్ 40. ఇప్పుడు 33 అనేది పాస్ పర్సంటేజ్, మనకు వచ్చిన వాల్యూ అనేది పాస్ మార్కులు. అంటే 33 ఈక్వల్ టు 165. అయినా మొత్తం మార్కులు ఎన్ని? మొత్తం మార్కులు 100% అనుకుంటే 100%కి ఎంత? 100 ఇంటూ 165/33 ఈ 3 11ల 3 5ల 15 3 5ల 15 11 ఎక్కం 11 5ల ఈక్వల్ టు 5 ఇంటూ 100 ఎంత? 500. ఆన్సర్ ఈస్ 500. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనకు టీఎస్పీఎస్సీ కానీ టీఎస్ఎల్పీఆర్బీ కానీ పెట్టిన ఎగ్జామ్స్లో చాలా వరకు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఒక దగాకోరు వ్యాపారి కొన్న ధరకే వస్తువులను అమ్ముతానని ప్రకటిస్తూ బరువులో 1 కేజీ బదులు 960 గ్రాముల తూకం రాయిని వాడుతున్నాడు. అతనికి లాభ శాతం ఎంత? ఒకసారి మళ్ళీ చూడండి. ఒక దగాకోరు వ్యాపారి కొన్న ధరకే వస్తువులను అమ్ముతానని ప్రకటిస్తూ బరువులో 1 కేజీ బదులు 960 గ్రాముల తూకం రాయిని వాడుతున్నాడు. అయినా అతని లాభం శాతం ఎంత? అతడు
వాస్తవానికి 1 కేజీ అంటే 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్కి మనకు 960 గ్రాములే తూకం వేస్తున్నాడు. అంటే ఇంకెంత తక్కువ వేస్తున్నాడు? 40 అనేది మనకు తక్కువ వేస్తున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చినప్పుడు లాభ శాతం దోషం బై నిజ విలువ ఇంటూ 100. ఇక్కడ మనకు దోషం ఎంత ఉంది? 1 కేజీ బదులు 960 గ్రాములే వాడుతున్నాడు. అంటే దోషం అనేది 40 అనేది ఉంటుంది కదా. నిజ విలువ ఎంత? మనకి ఇచ్చిన వాల్యూ నిజ విలువ 960 ఇంటూ లాభ శాతం కనుక్కున్నాడు కాబట్టి ఇంటూ మనకు 100. అలాగే నెక్స్ట్ ఈ 0 4 ఎక్కం 4 2 8 4 4 16 ఈక్వల్ టు 100/24. 4 6 24 4 25 100 25 6 6 4 24 ఒకటి మిగులుతుంది. ఈ ఒకటిని పైన వేసుకోండి, దీన్ని హారంగా వేసుకోండి. ఆన్సర్ ఈజ్ 4 పూర్ణాంకం 1/6% అనేది అతనికి లాభం రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువుపై 15% డిస్కౌంటు మరొక దానిపై 20% డిస్కౌంట్కు సమానం అయిన ఈ రెండు వస్తువుల ఖరీదులు ఎంత? ఒక వస్తువుపై 15% డిస్కౌంటు, మనకు వస్తువు ఏదో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి, ఎక్స్ పై 15% డిస్కౌంట్. అలాగే మరొక వస్తువు తెలియదు కాబట్టి వై అనుకోండి, దానిపై 20% డిస్కౌంట్. ఎక్స్ 15x ఈక్వల్ టు 20y. ఈ ఎక్స్ని ఇలానే ఉంచండి, ఈ వైని ఇటు తీసుకొస్తే బై వై. నెక్స్ట్ 20ని ఇలానే ఉంచండి, ఈ 15 ఇది తీసుకొస్తే బై 15 రావడం జరుగుతుంది. ఇది 5 4 5 3 అంటే ఎక్స్ బై వై ఈక్వల్ టు 4/3. ఈ రెండు వస్తువుల ఖరీదులు ఎంత? 4 మరియు 3 అనేది ఆ రెండు వస్తువుల యొక్క మనకు ఖరీదులుగా భావించవచ్చు. అలాగే నెక్స్ట్, ఒక షోరూంలో జాబితా ధర ₹2000 ఉంటే వస్తువుపై 20% మరియు 10% వరుస డిస్కౌంట్తో ఇస్తే ఆ వస్తువు అమ్మిన వేల ఎంత? ఎస్పి అంటే సేలింగ్ ప్రైస్, అమ్మిన వేల ఎంత? ఒక షోరూంలోని జాబితా ధర ఎంత ఉంది? 2000 ఉంది. ఒక షోరూంలోని జాబితా ధర మనకు 2000. ఒక వస్తువుపై 20% మరియు మరొక వస్తువుపై 10% డిస్కౌంట్. ఒక వస్తువుపై 20% డిస్కౌంట్ అంటే 80/100. అలాగే ఇంకో వస్తువుపై 10% డిస్కౌంట్ అంటే 90/100. ఓకే, 0 0 0 0 క్యాన్సిల్, ఈ 2 0 2 0 క్యాన్సిల్. 9 ఎందుల మనకి మిగిలింది ఏంటంటే 20 × 8 × 9. 9 ఎందుల 72. 72 × 20 1440 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్, 60వ క్వశ్చన్. A/B = 8:5. అలాగే B/C = 5:8. అలాగే C/D = 4:5 అయినా A/D ఎంత? ఒకసారి మనకు ఇది ఎలా చేద్దాం. ఫస్ట్ మనకు A/B అలాగే B/C అలాగే C/D వాల్యూ ఇచ్చాడు, అయినా AD కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఇందులో ABCDని ఎలా రాసుకుందామో చూద్దాం. A/Bని A/B రాసుకోండి. నెక్స్ట్ B/C కదా, ఇందులో B ఇందులో B కింద వచ్చేటట్టు రాసుకోవాలి. నెక్స్ట్ ఇందులో C/D కదా, ఇందులో C/D ఒకదాని కింద వచ్చేటట్టు రాసుకోవాలి. ఇప్పుడు మనకు ఏ వాల్యూ రావాలంటే చూడండి జాగ్రత్తగా, A × B × C. ఏ వాల్యూ రావాలంటే A × B × C. అలాగే B వాల్యూ రావాలంటే B × B × C, B × B × C, B × B × C. నెక్స్ట్ C వాల్యూ రావాలంటే B × C × C, B × C × C. నెక్స్ట్
డి వాల్యూ రావాలంటే బి ఇంటూ సి ఇంటూ డి, బి ఇంటూ సి ఇంటూ డి. ఈ విధంగా చేస్తే మనకు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ రావడం జరుగుతుంది. ఒకసారి లెక్క చూస్తే మనకు ఏ ఈస్ టు బి, అలాగే బి ఈస్ టు సి, సి ఈస్ టు డి ఈక్వల్ టు 8:5, అలాగే బి ఈస్ టు సి ఈక్వల్ టు 5:8, సి ఈస్ టు డి ఈక్వల్ టు 4:5. ఇదే ప్రాసెస్లో మనం చూస్తే 8 × 5 × 4, 8 × 5 × 4, నెక్స్ట్ 15 × 5 × 4, 15 × 5 × 4, నెక్స్ట్ 15 × 8 × 4, 15 × 8 × 4, నెక్స్ట్ 15 × 8 × 5, 15 × 8 × 5. చూడండి ఒకసారి 8 × 5 × 4 మనకు 160 రావడం జరుగుతుంది. నెక్స్ట్ 15 × 5 × 4 300, నెక్స్ట్ 15 × 8:4 480, అలాగే 15 × 8 × 5 మనకు 600 రావడం జరుగుతుంది. 0 0 0 పోతే మనకు 2 16, 2 15, 2 24, 2 30. మనకు ఏం అడిగిండు? ఏ మరియు డి అడిగిండు. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ, ఇది డి వాల్యూ. మనకు అడిగింది ఎంత? ఏ టు డి. ఏ వాల్యూ ఎంత? 8, బి వాల్యూ ఎంత? 30. ఇది మళ్ళీ క్యాన్సిల్ అయింది కదా 2తోని, 2 4 8, 2 15 30. మనకు ఏ టు డి వాల్యూ అనేది 4:15 అది ఆన్సర్. నెక్స్ట్, ఒక సంఖ్యలో 40% ఇంకో సంఖ్యలో 2/3 వంతుకు సమానమైతే ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత? ఒక సంఖ్యలో 40% ఇంకో సంఖ్యలో 2/3 వంతుకు సమానమైతే ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత? ఒక సంఖ్య మనకు ఇవ్వలే కాబట్టి ఏ అనుకోండి. ఒక సంఖ్య ఇవ్వలే కాబట్టి ఏ అనుకోండి. ఏలో 40% అంటే పర్సెంట్ అంటే బై 100. అలాగే ఇంకో సంఖ్య తెలియదు కాబట్టి బిలో 2/3 వంతుకు సమానం. ఒకసారి చూడండి, 0 0 క్యాన్సల్, 2 2 2 5 అంటే ఏ 2a/5 ఈక్వల్ టు 2b/3. మనకు a/b వాల్యూ కావాలి, a/b వాల్యూ కావాలి. ఏని ఇలానే ఉంచండి, బీని తీసుకొస్తే బై ఈక్వల్ టు ఏ మిగిలింది? 2/3. ఈ 2/5ను ఇటు తీసుకొస్తే మనకు 5/2గా రాయడం జరుగుతుంది. ఈ 2 ఈ 2 క్యాన్సిల్ పోతే a/b ఈక్వల్ టు మనకు 5/3. a/bని a/b కూడా రాసుకోవచ్చు, ఈక్వల్ టు 5:3. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, ప్రీవియస్ క్వశ్చన్స్. తప్పకుండా వీడియోని చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్, రూపాయలు 85,000, రూపాయలు 15,000 వరుస పెట్టుబడులతో పి మరియు క్యూలు వ్యాపారం ప్రారంభించారు. 2 సంవత్సరాల తర్వాత వచ్చిన లాభాన్ని వారిద్దరూ ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? పి మరియు క్యూలు కొంత పెట్టుబడులతో వ్యాపారం ప్రారంభించారు. ఎవరెవరు? పి మరియు క్యూలు. పి ఎంత పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించిండు? 85,000. అలాగే క్యూ 15,000 పెట్టుబడితో ప్రారంభించారు. ఎన్ని సంవత్సరాలకు వ్యాపారం ప్రారంభించారు? 2 సంవత్సరాలకు వ్యాపారం ప్రారంభించాడు. ఇద్దరు కలిసి 2 సంవత్సరాలకు వ్యాపారం ప్రారంభించారు కాబట్టి ఇంటూ 2 ఇయర్స్. నెక్స్ట్, వారిద్దరు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అన్నది మన క్వశ్చన్. చూడండి, ఇక్కడ 2 క్యాన్సల్, 3 సున్నాలకు 3 సున్నాలు, మిగిలింది ఎంత? 85:15. 5తోని 5 ఎక్కం, 5 ఏళ్ళ 35, 5 ముళ్ళ 15. ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? 17:3 నిష్పత్తిలో పంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 18 రోజులలో చేసే పని బి 15 రోజుల్లో పూర్తి చేస్తాడు? 10 రోజులు చేసి బి పని మానేశాడు. మిగతా పని ఏ ఒక్కడో చేయడానికి పట్టుకాలం ఎంత? ఏ 18 రోజుల్లో చేసే పని బి 15 రోజుల్లో పూర్తి చేస్తాడు.
10 రోజులు బి పని చేసి మానేశాడు. మిగతా పని ఏ ఒక్కడే చేయడానికి పట్టు కాలం ఎంత? ఒకసారి ఇక్కడ మనకు బి 15 రోజులు పూర్తి చేసిన తర్వాత 10 రోజులు చేసి మానేస్తాడు. బి 15 రోజులు పూర్తి చేస్తాడు కాబట్టి అతను 10 రోజులు చేసే మానేశాడు. బి ఒక రోజులో చేసే పని ఎంత అవుతుంది? 1/15. ఎన్ని రోజులు చేసి పని మానేశాడు? 10 డేస్ మనకు చేసి పని మానేశాడు. 5 5 రెంట్ల 10, 5 ముళ్ళ 15, 2/3. ఇందులో మిగిలిన పని ఎంత ఉంటుంది? 1/3 ఉంటుంది. 1/3 ఎలా వచ్చిందంటే 3 వంతుల్లో 2వ వంతు పని చేశాడు. 3 వంతుల్లో 2వ వంతు పని చేస్తే మిగిలిన పని ఎంత ఉంటుంది? 1/3 అనేది ఉంటుంది. ఈ మిగిలిన పనిని ఏ ఒక్కడే చేయడానికి పట్టుకాలం ఎంత? ఏ ఒక్కడే చేయడానికి పట్టుకాలం ఎంత? ఆల్రెడీ మనకు ఏ 18 రోజుల్లో చేశాడు అంటే మొత్తం పని ఏ అనేది 18 రోజుల్లో చేస్తాడు. అయినా మిగిలిన పని బి పని చేసి వదిలిపెట్టంగా మిగిలిన పని ఎంత ఉంది? 1 అనేది ఎన్ని రోజుల్లో చేస్తాడనేది మనకు క్వశ్చన్. ఇప్పుడు 1 × 18/3 3 ఎక్క 3 ఆర్ల 1 × 6 6 డేస్లో మనకు ఏ చేయడం జరుగుతుంది. మిగిలిన పని చేసే పట్టు కాలం ఎంత? 6 డేస్. నెక్స్ట్ 64th క్వశ్చన్. ఒక రైలు 132 km/h వేగంతో పోతున్నది. దాని పొడవు 110 మీటర్లు అయితే 165 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ దాటడానికి ఎంత సమయం పడుతుంది? చూడండి ఇక్కడ ప్లాట్ఫామ్ను దాటడానికి పోవలసిన దూరం రైలు తనకు తాను దాటుకుంటూ ప్లాట్ఫామ్ను కూడా దాటుతుంది. అంటే రైలు యొక్క వేగాన్ని మరియు ప్లాట్ఫామ్ యొక్క వేగాన్ని దాటుతుంది కాబట్టి అవి రెండు ఒకే సైడ్ పోతున్నాయి. ఒకే సైడ్ పోయినా మరియు ఆపోజిట్ పోయినా దూరాలు అనేవి ఎప్పుడైనా కలపాలి. చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రైలు యొక్క వేగాలు కాకుండా దూరాలు ఆపోజిట్ వెళ్ళినా ఒకే వైపు వెళ్ళినా దూరాలు అనేది యాడ్ చేయాలి. ఇక రైలు యొక్క వేగం ఎంత? రైలు యొక్క పొడవు ఎంత? 110. అలాగే ప్లాట్ఫామ్ యొక్క పొడవు 165. మొత్తం 275 మీటర్లు. నెక్స్ట్ మనకు దూరం అనేది రావడం జరిగింది. నెక్స్ట్ కాలం అడిగాడు. కాలం ఈక్వల్ టు దూరం బై వేగం. దూరం అనేది మనకు 275. అలాగే కాలం అనేది ఇందులో ఇచ్చాడు మనకు km/h ఇచ్చాడు. దీన్ని ఫస్ట్ మనం m/s మార్చుకుందాం. 132 × 5/8 6 ముళ్ళ 18, 6 రెంట్ల 12, 6 రెంట్ల 12 అంటే 22 × 5/3 = 110/3. వేగం ఎంత వచ్చింది? 110/3. వేగం 110/3. ఇక్కడ ఈ 110/3ని పైకి తీసుకెళ్తే 275 × 3/110. ఓకే, ఇది 11 10 110, 11 రోంట్ల 22, 5 మిగులుతుంది. 11 5 55, 5 రెంట్ల 10, 5 5 25 = 5 × 3/2, 5 ముళ్ళ 15/2 = 7.5 or 7/1/2. ఒకసారి చూద్దాం. 15 2 ఏళ్ళ 14, 1 మిగులుతుంది. 1 పైన ఈ 2ను హారంగా రాసుకుంటే ఆన్సర్ ఈజ్ 7/1/2 అనేది మనకు ఆన్సర్. అలాగే క్రింది పటంలోని ఖాళీ స్థలంలోని సంఖ్య కనుక్కోండి. బ్రాకెట్లో ఒక డబ్బాలో 5 4 7
8, 6, 9, 5, 10, అలాగే 3, 7, 2. ఇక్కడ మనకు నెక్స్ట్ బాక్స్ అనేది ఖాళీగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ 5, 4, 7ని ఏ విధంగా చేస్తే 8 వచ్చిందో కనుక్కుందాం. ఒకసారి యాడ్ చేసి చూద్దాం. 5 + 4 + 7 16 వచ్చింది. బట్ ఇక్కడ 8 ఉండడం జరిగింది. ఏం చేస్తే 8 వస్తుంది? బై 2 చేస్తే 8 వస్తుంది కదా. నెక్స్ట్ 6, 9, 5 = 20. దీన్ని కూడా బై 2 చేస్తే 10 వచ్చింది. అంటే ఇది ఒక రూల్. బై 2 అనేది ఒక రూల్. దీన్ని కూడా అలా చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 3 + 7 + 2 = 12. రూల్ ప్రకారం బై 2 చేస్తే 6 అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ 66 క్వశ్చన్. 27, 12, 13, 18, 16, 6, 12, 9, 10, 5, 4, 11 మధ్యలో క్వశ్చన్ మార్క్. ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకు ఈ 20 ఎలా వచ్చిందో చూద్దాం. ఒకసారి 27, 18 యాడ్ చేయండి. 27 + 18. అలాగే ఈ 12 మరియు 13 ఒకసారి యాడ్ చేయండి. 12 మరియు 13. 27, 18, 45. అలాగే 12 + 13 25. ఈ 20 రావాలంటే 45 - 25 తీసేస్తే మనకు 20 రావడం జరుగుతుంది కదా. అలాగే దీన్ని కూడా చూద్దాం ఒకసారి. 16 మరియు 12 ప్లస్ చేయాలి. -6, 9. 6 + 9 = 28 - 15 ఎంత? 13. సేమ్ ఇలానే ఇది చేస్తే కూడా ఆన్సర్ మనకు రావడం జరిగింది. ఫస్ట్ 10 + 11 -5 + 4 = 21 - 9 = 12 అనేది మనకు ఆన్సర్గా రావడం జరిగింది. నెక్స్ట్ 100ను ద్విసంఖ్యామానంలో రాయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 100ను ద్విసంఖ్యామానంలో రాయండి. చాలా రిపీటెడ్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి, 100ను ద్విసంఖ్యామానంలో రాయండి అన్నప్పుడు కాసాగు చేయాలి. ఓన్లీ 2 సరి సంఖ్య అయిన 2తోనే కాసాగు చేయాలి. 100 2 50ల 100 ఏమైనా మిగులుతుందా? మిగిలేదు కాబట్టి 0గా రాయండి. నెక్స్ట్ 2 25ల ఏమైనా మిగులుతుందా? మిగిలేదు కాబట్టి పక్కన రాయండి. మళ్ళీ 2తోనే వేయండి. 2 12 24 ఒకటి మిగులుతుంది కాబట్టి ఒకటి సైడ్కు రాసుకోండి. మళ్ళీ 2 6ల 12 మిగలట్లే కాబట్టి 0గా రాసుకోండి. 2 3ల 6 ఏం మిగిలట్లే కాబట్టి 0గా రాసుకోండి. నెక్స్ట్ 2 ఎక్కం 2 ఒకటి మిగులుతుంది కాబట్టి 1గా రాయండి. ఇప్పుడు చూడండి, కింద నుంచి వెళ్ళి 1 1 1 1 0 0 0 0 1 0 0 0 0. దేంతో చేస్తున్నాం మనం? 2తో. ద్విసంఖ్యామానంలో రాసే పద్ధతి ఇది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మనకు 68, 69 మరియు 70 క్వశ్చన్ మీరు నాకు రాసి కామెంట్లో తెలియజేయండి. 68 క్వశ్చన్ ఒకసారి చూడండి. 8, 6, 28, 13, 9, 88, అలాగే 19, 20 క్వశ్చన్ మార్క్. ఈ 8, 6ని ఏం చేస్తే 28 వస్తుందో, అలాగే 13, 9 ఏం చేస్తే 88 వస్తుందో, 19, 21 అదే ప్రాసెస్లో వేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఒకసారి ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి. మీకు చేసి నాకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది రిప్లై ఇవ్వండి. నెక్స్ట్ 69th క్వశ్చన్. ఒక కోడ్ భాషలో హైదరాబాదును 68గా కోడ్ చేయగా సికింద్రాబాదును ఏ విధంగా కోడ్ చేస్తారు? ఒక కోడ్ భాషలో హైదరాబాదును 68గా కోడ్ చేయగా సికింద్రాబాదును ఏ విధంగా కోడ్ చేస్తారు? ఈ క్వశ్చన్ కూడా మీరు చేసి నాకు కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. లేకపోతే నేను నెక్స్ట్ క్లాసులో మీకు ఆన్సర్ రివీల్ చేస్తాను. నెక్స్ట్ 17th క్వశ్చన్. 70వ క్వశ్చన్. ఒకవేళ స్టేషన్ని 6గా, రైల్వేని 7గా
అయినట్లయితే గూడ్స్ గార్డ్ను ఏ విధంగా కోడ్ చేయవచ్చును? ఒకవేళ స్టేషన్ని 6గా రైల్వేని 7గా అయినట్లయితే గూడ్స్ గార్డ్ని ఏ విధంగా కోడ్ చేయవచ్చును? నాకు ఆన్సర్స్ ఈ 3 యొక్క క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ చేసి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ మీకు రాకపోతే నేను రేపటి క్లాసులో నెక్స్ట్ పార్ట్ 6 ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా రేపు మీకు ఆన్సర్ రివీల్ చేస్తాను. అయితే మనకి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎక్కువ అర్థమెటిక్ మరియు రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీకి వెళ్ళి చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. మినిమం ఒక 70% ఈ 3 చాప్టర్లకు వెళ్ళి అడుగుతాడు. అర్థమెటిక్, రీజనింగ్ మరియు కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ ఈ మూడింటిని బాగా చూసుకుంటే మనకి ఈజీగా CBT 1 అనేది గెట్ ఆన్ కావడం జరుగుతుంది. అలాగే CBT 2లో ఈ మూడింటిని చదువుకుంటూ కొద్దిగా జిఎస్ కొద్దిగా గ్రిప్ ఉంటే ఈజీగా CBT 2 అనేది గెట్ ఆన్ కావచ్చు. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్లో హెవీ కాంపిటీషన్ కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ని ప్రతి బిట్ను వదిలిపెట్టకుండా చదవాలి. నేను ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు మినిమం ఒక 500 క్వశ్చన్స్ ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ జరిగిన ఆర్ఆర్బి కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, జేఈ కానీ, లోకో పైలట్ కానీ ఇవన్నీ ఎగ్జామ్ పేపర్స్లో జరిగిన అర్థమెటిక్ మరియు రీజనింగ్ క్వశ్చన్స్ అనేది నేను గ్యాదర్ చేసి మీకోసం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మినిమం ఒక 500 క్వశ్చన్ వచ్చేటట్టు, అర్థమెటిక్, రీజనింగ్ 500 క్వశ్చన్ వచ్చేటట్టు చూస్తాను. అలాగే మధ్యలో మీకు సింప్లిఫికేషన్ కానీ, షార్ట్కట్స్ మెథడ్స్ కానీ మిగతా చాప్టర్ నుంచి వెళ్ళి ఇస్తున్నాను. అలాగే కరెంట్ అఫైర్స్ మీద లేదా జీకే మీద అప్పుడప్పుడు ఒక 2-3 డేస్కి ఒకసారి 2-3 వీడియోలకు ఒకసారి మీకు కరెంట్ అఫైర్స్ మీద కానీ, జీకే మీద కానీ ఒక వీడియో చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఇవి ఎన్టీపీసీ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నేను చేసే ప్రతి వీడియోను మీరు కంపల్సరీగా ఫాలో కండి. కంపల్సరీగా మీరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ.